హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఉగ్రకుట్రకు ప్రయత్నించిన సమీర్ మరియు సిరాజ్‌లని కూడా అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్‌కైతే తరలించారు. ప్రస్తుతం వాళ్ళు వైజాగ్ సెంట్రల్ జైల్‌లో అయితే ఉన్నారు. మరోవైపు విజయనగరంకి చెందిన సిరాజ్, హైదరాబాద్ బోయిగూడకి చెందిన సమీర్ వీళ్ళిద్దరూ కూడా భారీ ఎత్తున హైదరాబాద్‌లో బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. ఎక్కువ మంది పబ్లిక్ క్రౌడ్ ఉన్న దగ్గర కూడా భారీ ఎత్తున బాంబ్ బ్లాస్ట్ చేయాలి అంటూ కూడా వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ చాట్ అంతా కూడా ప్రస్తుతము పోలీసులు అంటే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నారు. అదే కాకుండా ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా వీళ్ళిద్దరి పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గూఢచారిగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అదే కాకుండా ఉగ్ర కుట్రకి ప్రయత్నించారు. వీళ్ళు అనేక పాకిస్తాన్‌కి సంబంధించిన ఐఎస్ఐతోని కానీ లేకపోతే పలువురు టెర్రర్ అటాక్స్ గ్రూప్స్‌లతోని కూడా వీళ్ళకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పటికే ప్రస్తుతము వాళ్ళ సిస్టర్ కొన్నిసార్లు మాట్లాడింది. ఎటువంటి సంబంధం లేదంటూ కూడా తను చెప్పుకుంటూ వచ్చింది. సమీర్ వాళ్ళ సిస్టర్‌తోనైతే ప్రస్తుతం మనం ఉందాం. నమస్తే అండి. నమస్తే మేడం. గత కొన్ని రోజుల నుంచి చూస్తే కూడా ఈ వార్త బయటకొచ్చింది. మీరు మాట్లాడారు. కానీ ఏదైతే సమీర్, సిరాజ్ ఇద్దరు కూడా స్నేహితులు అంటూ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. అసలు మీకు టెర్రరిస్ట్‌లకి సంబంధం ఏంటి? टेररिस्ट हमारा कुछ भी संबंधम नहीं है मैडम, ये सब क्या बोल रहे नहीं मालूम। टेररिस्ट कौन है क्या है, हमारा तो ऐसा नहीं है। हमारी छोटी फैमिली है, छोटा हम ना गरीबा है मैडम। मेरा समीर टेक्नीशियन है, लिफ्ट टेक्नीशियन है उन, बस काम को जाना आना यही रहता उसका, और कुछ भी नहीं रहता। जुम्मे के दिन पकड़ के ले गए, अभी तक कोई रिस्पांस नहीं है। कैसा है क्या है मेरा भाई, कुछ समझ में नहीं आ रहा। हमारे बच्चे से मिलाना, हमारे भाई से मेरे को मिलाना, बात कराना, क्या है बस। ఇప్పటికే 14 రోజుల జ్యుడిషియరీ రిమాండ్ విధించారు. సిరాజ్ బ్యాంక్ అకౌంట్స్‌లో కూడా సీజ్ చేసినప్పటికీ అనేక డబ్బులు అంటే సుమారు కోట్లు విలువ చేసే డబ్బులు ఉన్నాయి అతని దగ్గర అంటూ కూడా బయటకు వస్తుంది. సమీర్ అసలు దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, ఎవరెవరితో మాట్లాడతాడు, అసలు ఆయన ప్రవర్తన ఎలా ఉండేది? कोई भी नहीं है मैडम, जो भी है उसको लिफ्ट के ही फ़ोन आते बस उतना ही, वही पैसे आते, अकाउंट में भी आए तो वही पैसे आते, लिफ्ट के पैसे वही चाहते, उतना ही। और सिराज के बारे में तो मेरे को नहीं मालूम। ఎప్పుడైనా సిరాజ్ ఇంటికి రావడం లేదా సమీర్ వెళ్ళి కలవడం వీళ్ళకి పరిచయం? नहीं नहीं नहीं, कोई भी नहीं आते। सिराज कौन है नहीं मालूम, मैं न्यूज़ में देख रही हूँ उस बच्चे को, नहीं नहीं मालूम। हाँ, ఏం చెప్తారు అంటే హైదరాబాద్లో हम लोग यहाँ इतने सालों से है, बहुत सालों से है। मेरे नानी भी यहाँ के है, और है एक 50 साल से है, 70 साल से यहीं से है हमारे अम्मी लगा। हाँ, हमारे अम्मी की शादी भी यहीं से हुई, हमारी भी बचपना यहीं गुजरा सो है बस। 12 ఏళ్ళ నుంచి మీరు ఇక్కడనే ఉన్నప్పుడు అసలు ఎప్పుడు మీరు గమనించలేరా సమీర్ ఏం చేస్తున్నాడు? జస్ట్ ఒక ఏసీ రిపేర్ టెక్నీషియన్ అనే మీరు చెప్తున్నారు. మరి ఈ ఉగ్రవాదులతోని సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఆయన ఏం చేస్తున్నారు? ఇవన్నీ ఏం తెలుసుకోలేకపోయారా మీరు? नहीं मैडम, हमारे उसके ऊपर कभी भी ऐसा नहीं आया कुछ भी, क्योंकि उन लिफ्ट टेक्नीशियन है, उसको लिफ्ट टेक्नीशियन है, काम करता सीधा साधा है, उन उसके ऊपर क्या डाउट आएगा बोलो। काम रहे तो जाता था, लिफ्ट का कोई सर्विस कॉल आया तो जाना, नहीं आया तो घर पे ही रहता था, गेम खेल लेते हुए घर में ही रहता था, फ़ोन देख लेते हुए, वीडियो गेम खेल लेते, ऐसा रहता था, दूसरा और कुछ भी नहीं है। हाँ, సమీర్ ఖాళీ సమయంలో ఏం చేసేవాడు? అంటే ఎక్కడైనా యాక్టివిటీస్‌కి వెళ్ళడం కానీ, లేకపోతే నమాజ్ చేయడమో, లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళి అసలు ఆయన ప్రవర్తన ఎలా ఉంటది? उन्हों कहीं भी नहीं जाता था, गए तो नमाज को जाता था, नमाज से घर को आ जाता था, और कुछ भी सौदा है मंगाना है कुछ भी घर में वो ला लेता था, आ जाता था। ఆయన పలు గ్రూప్స్‌లో కూడా యాక్టివ్‌గా ఉండే ఏదైతే ముసల్మాన్లకి కానీ అన్యాయం జరుగుతుంది అనే ఒక భావజాలంలో అతను ఉండే, ఎప్పుడు కూడా ఒక రెవల్యూషన్ థాట్స్ ఆయనలో ఉండే అంటూ కూడా సమాచారం వస్తుంది. దాని గురించి ఏం చెప్తారు? अच्छा सोचा होऊंगा, खराब तो नहीं सोच सकता उन्हों, देश के बारे में तो गलत नहीं कर सकता। बस मैं यही चाहूँगी गवर्नमेंट से, और वो जो ऑफिसर्स है ना, क्या नाम है, ఎన్ఐఏ हाँ, एनआई ऑफिसर्स को भी यही कहना चाहूँगी, साहब मेरा भाई बेकसूर है, आप लोग अच्छा तहकीकात करिए, कौन है उसको देखिए, पकड़िए, मेरा भाई को बाइज्जत बरी कर दी साहब,
रेवन रेड्डी सर से यही गुजारिश चाहूँगी मैं, पीएम मोदी सर से यही चाहूँगी, और अकबर साहब से, असद साहब से मैं यही गुजारिश, अदमन गुजारिश है, मेरा भाई बेकसूर है और मेरे भाई को इंसाफ होना, खैर खूबी से मेरा भाई घर को आना। ఆ రోజు అసలు ఏం జరిగింది? మీ తమ్ముడిని పోలీసులు తీసుకెళ్ళేటప్పుడు, అధికారులు తీసుకెళ్ళేటప్పుడు మీరున్నారా? ఉన్నా మేడం, ఇంట్లోనే ఉన్నా. ఆ రోజు ఫ్రైడే 4:00 ఇట్లా వచ్చినారు సార్లు వాళ్ళు. వచ్చి మా తమ్ముడు 2:00 ఇట్లా బయటికి పోయినాడు. సైట్ మీద పని ఉండి సర్వీస్ కాల్ వచ్చింది పోయినాడు. పోతే మళ్ళీ ఇంటికి వచ్చి ఏదో మిషన్ కట్టన్ మిషన్ మర్చిపోయినాడు. అయితే ఇంటికి వచ్చిండు 4:00 ఇట్లా వచ్చిండు. వచ్చి अम्मी मैं मशीन भूल गया, अम्मी साइट पे जाना है, मशीन भूल गया అంటే पानी पिया, पानी दो अम्मी बोला, पानी पिया, पानी पी के चले गया। जैसा जाते ही नीचे उसको 2 सेकंड में ही पकड़ लिए। तो फिर बस्ती के लोग आके बोले भैया को, समीर भैया को पुलिस वाले पकड़ के लेके जा रहे हैं बोले। तो मैं बोली कई को लेके जा रहे, कई क्या से लेके जा रहे, मेरा भाई क्या करा बोल के मैं अम्मी को भी जाए, अम्मी तुम जाओ ज़रा, मैं बुरखा पहन के आती, नाइटी पे थी, बुरखा पहन के आती, तुम जाओ ज़रा नीचे जाओ बात करो बोले। तो गए तक लेके चले गए। फिर बाकी के पुलिस वाले वहाँ ठहर के थे, 6 जने ऐसा ठहर के थे। बोली क्या हुआ साहब, मेरा भाई क्या कर रहा है ऐसा, ऐसा कई को मेरे भाई को पकड़ के लेके जा रहे, चलो अम्मा चलो चलो ऊपर चलो हम बात करते, ऊपर चलो। वो तो పైకి వచ్చినారు, వచ్చి చెకింగ్ చేస్తున్నారు మొత్తం, पूरा घर चेक करे, कुछ भी नहीं मिला, क्या भी नहीं था। हाँ, तो मैं बोली क्या सर आप लोग ऐसा मेरे भाई को पकड़ के लेके जा रहे, बात क्या है, और कई को चेकिंग कर रहे हैं हमारा घर, ऐसा ऐसा कभी भी हमारा रिकॉर्ड, हमारा ऐसा क्रिमिनल कोई रिकॉर्ड नहीं है हमारा, कोई कुछ भी है, कोई सा भी पीडी केस भी नहीं है हमारा, मेरे भाई के ऊपर कोई केस नहीं है, कोई ये नहीं है, चालन भी नहीं रहता था उसको मालूम गाड़ी पे ऐसा। ఏం చెప్పారు? చెకింగ్ చేసి ఏదైనా వస్తువులు తీసుకెళ్లారా? వస్తువులు ఏం దొరకలే మేడం, చెక్ చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు। నేను అన్నా సార్ कहाँ लेके जा रहे मेरे भाई को, मैं भी आती हूँ पीएस को लेके जा रहे, समझी भाई मैं क्या मालूम। तो बशीरबाग लेके जा रहे సైబర్ క్రైమ్ ఆఫీస్కు, ठीक है मैं भी आ रही बोल के అప్పుడే నేను పోయినా। పోతే కమిషనర్ ఆఫీస్ పోయినాం, అక్కడ ఇక్కడ తిరిగినాం, ఏరియా పిఎస్ పోయినా, ట్రాన్స్ఫర్ సిసిఎస్ ప్యాట్ని అక్కడ కూడా పోయినా, రాలే 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 అంటున్నారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పలేరు, కలవనీయలే మాకి, గమ్మున కూర్చున్నాం। 1 డే అయిపోయింది, సెకండ్ డే మార్నింగ్ 10 o'clock ఇట్లా కాల్ వచ్చింది, మీ తమ్ముడికి ఇట్లా తీసుకుపోతున్నాం, విజయనగరంకి పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు, మీ తమ్ముడు ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా తీసుకుపోతున్నారంటే నేనన్నా మా తమ్ముడు బేకసూర్ है साहब, मेरे भाई को ऐसा कई को लेके जा रहे, बेकसूर है उन्हें, क्या है कि अम्मा क्या है कि नहीं मालूम అని పోలీసు వాళ్ళు చెప్పిండు। సార్ మీరు రండి, వకీల్ని హైర్ చేయండి, రండి మాట్లాడండి, अब हम लोग అంత పరిస్థితి లేదు మాది, वकील को हायर करना, हम ना खा के पी के एक कोसे की छोटी ज़िंदगी गुजार लेते, अब वकील बोले तो सोचना पड़ रहा ज़रा, पैसे भी नहीं है हमारे पास। ఇప్పటివరకు మీరు వకీల్‌తో మాట్లాడలేదా? అడ్వకేట్‌తో మాట్లాడడం ఇటువంటివి ఏది చేయలేదా? सबसे हेल्प मांग रहे, मेरी कोई मदद नहीं कर रहे, मैं सबसे असदवी साहब के पास भी गई, कोई मदद नहीं कर रहे, कोई भी नहीं मिल रहे मेरे ఏం से। చెప్పారు? ఓవైసీ వాళ్ళు ఏం చెప్పారు? उन लोग नहीं मिले मैडम, उन लोग नहीं मिले, उन लोग कहीं दूर जाके है बोल के बोले, वहाँ के जो काम वाले जो भी है उन लोग दूर जाके है बोल के बोले, आ गए हम। कहीं भी जाओ मेरा काम नहीं बन रहा मैडम, और मैं यही बोलना चाह रही हूँ कि मेरे भाई को जल्द से जल्द बाइज्जत बरी करके घर को भिजा देना। అంటే మీరు ఒక అక్కగా నమ్ముతున్నారు, మీ తమ్ముడు ఏ తప్పు చేయలేదు అని మీరు ఒక సిస్టర్ లాగా నమ్ముతున్నారు, ఇప్పుడు మీ తల్లైనా అదే నమ్ముతారు, కానీ ప్రపంచం నమ్మదు కదా, ప్రపంచం కానీ లేకపోతే ఆధారాలు ఉండాలి, ఎందుకంటే ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు కాకుండా ఎన్ఐఏ ఏజెన్సీ వాళ్ళు, కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా దర్యాప్తు చేస్తున్నారు, ఖచ్చితంగా సమీర్కి ఉగ్రకుట్రకి పాల్పడ్డారు, హైదరాబాద్లో భారీ ఎత్తున బాంబ్ బ్లాస్ట్ చేయాలి అని చూస్తున్నారు అనేదే పోలీసుల వర్షన్। కానీ तो मैं यही जो भी ऑफिसर्स जो भी अभी तहकीकात कर रहे हैं, मैं उनको यही बोलना चाहूँगी कि मेरा भाई तो बेकसूर है मैडम, उन्हें ऐसा नहीं कर सकता कुछ भी, क्योंकि उन्हें ऐसा लिफ्ट काम करने वाला, ऐसा छोटे घर में रहने वाला उन्हें ऐसा क्यों करेगा। ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి దాదాపు अब मैं यही बोलना चाहूँगी, मैं एक बहन हूँ बोल के ऐसा नहीं सोच रही हूँ, बहन की मोहब्बत रहती सही है,
देश की बात है, ये देश मनदी देश की बात है, तो देश के साथ देश के जो लोग हैं उनके साथ मिलके ही मैं ये बोलना चाह रही हूँ कि अच्छा तहकीकात करो। और मेरे भाई की तो गलती नहीं है, अच्छा पूछताछ करो, कौन है, कौन सिखाए, कौन है वो, उसको पकड़ो। మీరు సమగ్ర విచారణ చేయమంటున్నారు. ఒకవేళ నిజంగానే సమీర్‌ది తప్పు అని తేలితే ఏంటి? तप्पू तेलते मैं कैसा बोलूँ मैडम, तप्पू नहीं हो सकता मैडम, हमाకు मालूम है उन्हें गलत नहीं है, अगर ఒకవేళ ఆయన తప్పు ఉంటే మేమే ఒప్పుకుంటుండే కదా। శిక్ష పడాలంటారా? हाँ, मगर उन नहीं है मेरा भाई ऐसा, मेरे को मालूम है, सीधा साधा बंदा है वो, उसको देखे तो मालूम होता मैडम, फेस से ही मालूम हो जाता इंसान कैसा है। टेररिस्ट बोले तो बहुत बड़ी बात है मैडम, मेरा भाई टेररिस्ट नहीं हो सकता। उन छोटा बच्चा है, उन 25 26 27 साल का ही छे, उन मेरे से 3 साल का छोटा है, बचपने से काम को जाता हूँ ना, और लेबर पुलिस पकड़ लेती बोल के उससे भी डर। మీరు అంత अब हम लगा సెన్సిటివ్ ఉన్న అతను మరి ఇవన్నీ ఎలా చేశాడంటే నమ్మశక్యంగా లేదంటున్నారు మీరు. हाँ, नहीं 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 ऐसा तो नहीं कर सकता। अब हमारे डैड, हम छोटे बचपने में छोटे थे हम, मैं 7 साल की थी जब, छोटी थी मैं जब इंतकाल हुआ हमारे अब्बा का। हाँ, जब डेट हार्ट अटैक से इंतकाल हो गया, तो जब से हमारा भाई हमारे अम्मी, भाई तो बहुत छोटा था, फिर हमारे अम्मी काम करते थे, पैगामा वही लगाते थे। हाँ, पैगाम సంబంధాలు बोलते ना, సంబంధాలు పెడుతుండే మా అమ్మ, వస్తుండ్రే పోతుండ్రే అప్పుడు। ఇప్పుడు మా తమ్ముడు పెద్దగా అయిపోయినాడు, లిఫ్ట్ టెక్నీషియన్ అయిండు, ఇప్పుడు ఈయననే పని చేసుకున్నాడు, మా అమ్మ పోతలేదు। మా అమ్మ హార్ట్ పేషెంట్ ఉందని మా అమ్మని ఇంట్లోనే కూర్చోబెట్టేసినాం, ఎక్కడ పోతలేదు ఆమె, చేస్తే నేను పని చేస్తా లేకపోతే ఆయన పని ఇద్దరు పని చేసుకుంటూ ఉంటాయి। మొత్తం మీ జీవనం అంతా కూడా మీ ఇద్దరి పైననే ఆధారపడి ఉంటుంది. हाँ, घर का रिस्पॉन्सिबिलिटी पूरी हम दोनों के ऊपर। मैं तो 2-3 महीने से तो नहीं जा रही थी, बस भाई कर ले रहा था। और कभी भी मैं भाई कने ज़्यादा अमाउंट नहीं देखी कभी, नॉर्मल 1000 1500 2000 उस तईच అంటే घर के ఎప్పుడు खत्म हो ఏదైనా जाता था। లావిష్ లైఫ్ బ్రతకాలని లేదంటే డబ్బుల గురించి పదే పదే చెప్పడము ఇటువంటివి ఏదైనా ఉండేనా? లేదంటే नहीं, తరచూ ఎవరైనా సమీని नहीं కలవడానికి ఎవరైనా వచ్చేవారు? ज़्यादा कभी ज़रूरत पड़ गई, अब मेरे को ज़रूरत पड़ गई तो हम लोन ले लेते, ग्रुप में ऐसा महिला में लोन ले लेते, लोन ले लेके जो भी है घर को खर्चा करना है कर लेते, बस वो बन लेते रहते, महीने को महीना, मंथली मंथली बन लेते रहते। ఎవరు కూడా వచ్చేవాళ్ళు కాదు ఇక్కడ. नहीं मैडम, नहीं आते, कोई भी नहीं आते। చుట్టాలు వస్తారు, ఎప్పుడు వస్తారు, రంజాన్కి వస్తారు। हमारा भाई है वो है అని ఆమె చెప్తుంది కదా, हमारा भाई है वो तो हमारा भाई था ही जो రంజాన్ में ఫ్రూట్స్ ఇచ్చేదానికి వచ్చిండు, వచ్చి పోయిండు। అంటే ఇక్కడ స్థానికంగా మేము ఆర్టీవీ వాళ్ళ అందరితో ఇంటికి రారా ఎవరు? స్థానికంగా ఆర్టీవీ అందరితో మాట్లాడింది. ఈ సమయము పలుగురు చూసుకుంటే అతను మంచివాడే, మరి ఇలా ఎందుకు చేశాడో తెలియదు, ఒకవేళ నిజంగా చేసుంటే నిందితుడికి శిక్ష పడాలంటూ కూడా వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. కొంతమంది మాత్రం ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతాయి ఇక్కడ, చాలా మంది వచ్చిపోతూ ఉంటారు, పాత బస్తీ నుంచి పలుగురు వస్తారు పోతుంటారు, చాలా అనుమానాస్పదంగా మాకు అనిపిస్తుంది, కానీ ఇంత దారుణానికి ఒడికడతాడు, ఇటువంటి టెర్రర్ అటాక్స్ టెర్రరిస్టులతో లింక్లు ఉంటాయని కూడా మాకు తెలియదంటూ పలువురు చెప్తున్నారు. దాని గురించి मैं रुक जा, मैं मैडम इतने लोग आते बोल के बोल रहे, ये छोटे लोग में कितने लोग आते हैं मैडम, बोलो तुम दोनों ही चाहे ना न्यूज़ बोल लें, कितने जने हैं, 4 जने आते घर भर गया। हमारे पास ऐसा नहीं रहता, ఒక పద్ధతి ఉంటుంది, इतना लेडीज ला आदमी ऐसा आना ऐसा नहीं रहता, समझे। हमारा घर छोटा है मगर हम बहुत अलग है। हाँ, कोई भी आते नहीं, कोई भी जाते नहीं, खाली पीली झूठे अफवाह उठा रहे। बस्ती वालों को काम धंधा कुछ भी नहीं है, उन बोलते रहती हूँ उसको क्या है, उसको काम है ना धंधा है, खाली कुर्सी पे बैठ के पैरा हला लेते, बोली तो क्या। ఇదే కాకుండా బస్తీవాసులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో బొయ్యగూడ ప్రాంతంలో జనాలందరూ కూడా భయప్రాంతులకు గురవుతున్నారు. అంటే ఇక్కడ వీళ్ళు మీరున్నారు, మిమ్మల్ని ఖచ్చితంగా పంపించేసేయాలి, ఇక్కడ ఉండకూడదు, మాకు భద్రత లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు? कौन बोले आपको ऐसा, कौन बोले, ఎవరు చెప్పినారు? పలువురు మాట్లాడుతున్నారు. మా పక్క వాళ్ళు కూడా మాట్లాడారు కదా మీతోని, ఏం చెప్పినారు వాళ్ళు? उन्होंने छोटे बचपन से देखते, उन लोगों को नहीं बोले, उसको कहीं कुछ ज़्यादा तकलीफ हो रही,
उसको हमारे घर पे नज़र है शायद, उसको हमारा घर होना है शायद, इसलिए हकाल दो वो कर दो के उन बोल रही, किसको भी तकलीफ नहीं हो रही, उसको भी क्यों तकलीफ हो रही बताओ. ఉన్ మేరకు ऐसा बोल रही ये है वो है వాళ్ళ గురించి చెప్పొద్దు వాళ్ళు క్యారెక్టర్ మంచి లేదంటే నేను ఒక్కటే ఆమె బిడ్డ లేదు కదా, ఆమెకు బిడ్డ ఉంటే ఆమెకు తెలుస్తుండే, ఆమె బిడ్డ లేదు కదా ఆమెకి, ఇది చెప్పాలి మేడం, ఇది రాలా రిపోర్ట్లా. మరో విషయం కూడా ఏదన్నా అంటే ఇలా మీ తమ్ముడి విషయంలో జరిగింది కాబట్టి మీ పట్ల ఏదైనా వివక్షత చూపిస్తున్నారా? అంటే కొంచెం వింతగా ప్రవర్తించడం, వింతగా చూడడం దీనివల్ల మీరేమైనా ఇబ్బంది పడుతున్నారా? जो भी है अल्लाह के ऊपर छोड़ दी मैडम मैं, अल्लाह फैसला करते, ये हुकूमत से ज़्यादा अल्लाह से अपन मदद मांगे तो अल्लाह कर देते. मैं अल्लाह से यही दुआ कर रही हूँ कि मेरा भाई तो बेकसूर है, मेरे को 101% मेरे को भरोसा है कि मेरा भाई बेकसूर है, खाली पीली उसको फंसा रहे. అంటే जो మీ- भी మీ- మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? లేదు मैडम, లేదు. मैं कैसा बोलूँ मैडम, मेरा भाई खुद अच्छा है, उसको क्यों फंसा रहे नहीं मालूम. मेरा भाई बहुत अच्छा है, ऐसा कर ही नहीं सकता. యాట కోయడానికి కూడా ఆయన భయపడతారు తెలుసా. యాటకు వస్తాం కదా మనము, మేకకు వస్తాం చూడు, उसको भी डरता हूँ मालूम. तो इतना बड़ा काम कैसा करता. ఇప్పుడు బక్రీ ఈద్ వస్తుంది కదా మేడం, उसको डरता हूँ, गला काटने डरता हूँ మీరు मालूम. పారిపోవడానికి ప్రయత్నించారంటూ కూడా చాలా అనేక వార్తలు వస్తున్నాయి. మీరు ఏం చెప్తారు దాని గురించి? ఏ హమారా తెలుగులో చెప్తా, ఇది మాది ఓన్ హౌస్ ఉంది, మేము తప్పు ఉంటే వారిపోతాం ఉండే, మేము తప్పు లేదు మాది, ఎందుకు పోతాం మేము పారి, ఎందుకు పోతాం. హాస్పిటల్ గురించి పోయినా, మా మమ్మీ హార్ట్ పేషెంట్ ఉంది, హాస్పిటల్ తీసుకుపోయినా, బోర్డు కూడా పెట్టిపోయినా, ఇట్లా పారిపోతారో నాకు తెలిసింది, న్యూస్ చూసినా నేను, అందుకనే ఆ బోర్డు పెట్టిపోయినా, నేను రాసిపోయినా, మెసేజ్ పెట్టిపోయినా నేను. సాధారణంగా అందరి కుటుంబంలో ఇప్పుడు మిడిల్ క్లాస్ కుటుంబంలో కూడా పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అంటే మీ వయసుకున్న పిల్లలు కూడా మీ తమ్ముడు కానీ మీరు కానీ పెళ్లి చేసుకుంటారు. కానీ మీరు చేసుకోకపోవడం వల్ల ఉద్దేశం ఏంటి? అంటే Financial problem ఆ, ఉంది మేడం. ఎందుకు అట్లా ఫ్యామిలీని పెద్దగా చేసుకోకుండా మీరే ఎందుకు ఉండిపోయారు? ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది మేడం, పైసలు కొంచెం ఉంటేనే కదా. आजकल कितनी महंगाई है, थोड़ा ही कमाता, मैं काम को नहीं जा रही. अब करेंगे बोल के सोच लिए थे हम, 1-2 साल के बाद में करेंगे शादी. ये देखो मैडम, खर्चे चुपके नहीं होते, समझे. खर्च शादी करे तो खर्चे बढ़ जाते, हमारे चलना मुश्किल है. पैसे भी रहना ना मैडम करने के लिए, शादी वादी करने के लिए, ऐसा ज़रा अच्छा मैं लगाएंगे बोल के सोची थी, शॉप गिफ्ट लगाएंगे, लोन उठाएंगे बोल के सोची थी मैं. सीसीटीवी టెక్నీషియన్ ఉన్నా కదా నేను, షాప్ పెడదామని అనుకున్నా నేను. షాప్ పెట్టి చేద్దాం, ఏదో ఒకటి పెళ్ళి చేసేద్దాం తమ్ముడుదని నేను ఆలోచించుకున్నా. ఉస్మే ఏ ఐసా హో గయా. అంటే మీకు సరిపోతుందా? మీ ఇద్దరు ఎంత సంపాదిస్తారు? సమీర్కి ఎంత డబ్బులు వస్తుంటాయి? लिफ्ट सर्विस के मैडम आते 1000-1200 चाहते, 600 आते बस. अब ज़रा बड़ा काम निकल गया, मशीन गियर बॉक्स हुए वो, तो थोड़ा ज़्यादा अमाउंट रहता था, मतलब 20, 15, 10 बस ऐसा. ఎక్కడి వరకు చదువుకున్నారు అతను? उन्होंने ज़्यादा तो नहीं पढ़ा, ज़्यादा नहीं पढ़ा मैडम उन्हें. మీరు కూడా అంతే. हाँ, मैं तो 10th पढ़ी सो. అంటే ఎందుకు చదువుకోలేకపోయారు? హమాకు कोई भी బ్యాక్ సపోర్ట్ ఎవరు లేకుండే మేడం. మా తమ్ముడు మా డాడీ చిన్నప్పుడు చనిపోయిండ్రు, అందుకే మా మమ్మీ ఎక్కడెక్కడ చూస్తుంది చెప్పు. మా మమ్మీయే సంబంధాలు పెట్టి అవి ఇంట్లో పని చేసి ఇది మాకు చేసాం. మీరు సీసీటీవీ టెక్నీషియన్ అని చెప్తున్నారు. సాధారణంగా ఏ విమెన్ ఈ జాబ్ని పిక్ చేసుకోదు. చాలా అరుదుగా విమెన్ సీసీటీవీ టెక్నీషియన్స్ ఉంటారు. దాని గురించి ఏమంటారు? करना पड़ता मैडम, कोई सा भी काम रहे तो करना ही पड़ता, नहीं करे तो कौन पालते, कोई भी नहीं पालते. అసలు మీకు ఈ టెర్రర్ గ్రూప్స్ గురించి కానీ ఇటువంటివి ఏమీ తెలియదు అంటారా? అసలు మీ తమ్ముడు ఒకవేళ చేసున్నా చేయకపోయినా ఎటువంటిది అసలు ఏది తెలియదా మీకు ఇప్పటివరకు? मैडम नहीं मालूम है, कभी उन बोला भी नहीं, मालूम भी नहीं. वो सब कामा उन्हें नहीं करता मैडम, खाली पीली, उसको नहीं मालूम होगा वो कौन सा ग्रुप है क्या है,
नाम कौन-सा भी होगा, उसमें वो ग्रुप में कौन अच्छे है, कौन खराब है, किसको मालूम रहता? ఎవరిది గుణం ఎట్లా తెలుస్తది చెప్పు మేడం? ఇప్పుడు నా గుణం ఎట్లుంది మీకు తెలుసు. మీది ఎట్లుంది నాకు తెలుసు. వేరేది గురించి ఎట్లా చెప్తాం మనం చెప్పు? మాట్లాడితే కూడా తెలుస్తది కదా! సమీర్ వాళ్ళ తల్లితో మాట్లాడతాము. ఏం చెప్తారు? అంటే గత 30 ఏండ్ల నుంచి మీరు ఇక్కడనే ఉంటున్నారంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. మీరు చెప్తున్నారు. మీ అబ్బాయి రైట్. మీ అబ్బాయి మీరు హిందీలో చెప్పండి. మీ అబ్బాయి ఉగ్రకుట్రకి ప్రయత్నించాడు. హైదరాబాద్‌లో బాంబ్ పెట్టి అందరిని చంపాలనుకున్నాడు. తీవ్రవాదులతోని అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటున్నారు. మీరేం చెప్తారు? ऐसा नहीं कर सकता। मेरा बच्चा बहुत अच्छा बच्चा है, लिफ्ट मैकेनिक है मेरा बच्चा। सुबह में गए तो 12 बजे 1 बजे 2 बजे तक आ जाता मेरा बच्चा, किधर भी नहीं जाता मेरा बच्चा। मेरे बच्चे को ना जाए सब फंसा जा रहा मेरे बच्चे को। मेरा बच्चा बीपी पेशेंट है, अगर कुछ होगा तो मेरे को कोई पालने वाला नहीं रहता, कोई करने वाला नहीं रहता, कोई आगे है ना कोई पीछे है हमारा। हम 2 लेडीज ही थे घर में, एक बच्चा है, बच्चा भी सीधा साधा है। अभी किसको भी ऐसा नहीं करता मेरा बच्चा, ना किसको किसी से मिलता, किसके जाता ना किधर आता मेरा बच्चा। अभी से काम से लिफ्ट मैकेनिक, घर से घर, काम से काम वही है उसको, और कुछ भी नहीं है। అంటే ఏదైనా ప్రవర్తనలో ఏదైనా డిఫరెన్స్ ఉండేనా? లేకపోతే ఏం చేస్తుండే రోజు? कब कुछ भी नहीं करता, घर में रहता, काम आए तो जाता, काम नहीं है तो घर में बैठता। कुछ भी सौदा लेके आओ तो सौदा लेके आता, घर में बैठता, और कुछ भी नहीं है उसको। సమీర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరెవరు అసలు? సిరాజ్‌కి సమీర్‌కి ఏదన్నా సంబంధం ఉందా? ఎప్పుడైనా వచ్చాడా? कोई भी नहीं है, कोई भी नहीं है। कौन है नहीं मालूम, मालूम ही नहीं। हाइट नहीं तो उन्हें जाएगा कहाँ से, आएगा कहाँ से? कोई दोस्त है तो जाके मिला तो एक बात होता, उन्हें है तो बात होता नहीं है। कौन भी नहीं है दोस्त, आधी रात को भी कहीं नहीं छोड़े हम। आधी रात को भी कहीं भी नहीं जाता, हम लोग भिजाते ही नहीं उसको। मेरे से डरता होने पहले। बस हम 2 ही थे, 3 ही थे हम लोग, 3 ही घर में रहते, और दूसरा कौन भी नहीं आता मेरे से ज़्यादा डरता हूँ। मालूम। उससे भाई से ज़्यादा डरता, अक्का तो नहीं ताना भाई में तेरे हमारे। हाँ, नहीं जाता हूँ। మీకు ఎప్పుడు సమీర్ మీద అనుమానం రాలేదా తల్లిగా? बच्चा सीधा साधा है, माँ हमको नहीं मालूम, पैदा करी सब अम्मा है, नहीं मालूम होता। कुछ भी खाए तो मालूम होता, गए तो मालूम होता, आए तो मालूम होता। चलो भाई अनुमानम है तो एक बात है, कुछ भी नहीं है तो क्या बोलेंगे बोलो। बोलो स्पेशल पुलिस जो भी है स्पेशल जो भी पुलिस है मेरे बच्चे से मिलाना, मेरे को ये करना। स्पेशल जो भी है लोग मेरे बच्चे से मेरे को मिलाना। मेरे को बात नहीं हो रही, मेरे बच्चे, मैं परेशान, मैं हार्ट पेशेंट हूँ, मैं मर गई तो कौन भी कुछ भी नहीं है। मेरे को मिलाना, मेरे बच्चे से बात कराना। ऑफिसर वो बात बोलो, हाँ इंटेलिजेंस वो नहीं आता बोलने में, बोलो तो। गवर्नमेंट से हमको ये रिक्वेस्ट है, हमारे को हमारा बच्चे से इंसाफ होना। बस बच्चा मेरा बाइज्जत बरी हो के आना, मेरा बच्चा कुछ भी नहीं करा, क्या भी नहीं करा। रोज हम मर रहे, खाना नहीं खा रहे, पी रहे नहीं, कुछ भी नहीं, बीपी पेशेंट है। देखो मेरे को इंजेक्शन वो लेके आई मेरे, मालूम बीपी हाई होगा तो मेरे को जबान में भी पूछते सिमल 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 होती अंता। సమీర్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అబ్బాయి చాలా మంచోడు, అతనికి ఏ సంబంధం లేదు అంటూ కూడా వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. అదే కాకుండా మా కొడుకుని మాకు కలవనివ్వట్లేదు, ఇప్పటికే అధికారులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక్కసారి ములాఖాతుకి కలవనివ్వండి అంటూ కూడా వీళ్ళు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికే ఎన్ఐఏ కానీ లేకపోతే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళతో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ వాళ్ళు సమగ్ర విచారణ అయితే జరుగుతుంది. మా కొడుకు నిజంగానే తప్పు చేశాడంటే అతనికి శిక్ష పడాలి, కానీ అతను తప్పు చేయడు, మాకు ఆ నమ్మకం ఉంది, దయచేసి మా తమ్ముడిని మాకు అప్పగించండి అంటూ కూడా కుటుంబం అడుగుతుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.